హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉపాధ్యాయ వ్యవస్థ కనుమరుగైపోతుందా అనేంతగా ఆందోళనలో ఉపాధ్యాయ వర్గం అండి. సో మరి ఆ వివరాలు ఏంటో, ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా విషయానికి వచ్చినట్లయితే, పాఠాలు బోధించే టీచర్ల విధానం కర్మను కానుందా అనే విధంగా విద్యా బోధనలోకి వస్తున్న ఆధునిక సాంకేతిక ఏంటి? దేశంలో ఉన్న లక్షలాది ఉపాధ్యాయులు ఇంటిబాట పట్టాల్సిందేనా? బడి పంతులను అంతగా భయపెడుతున్న ఆ సాంకేతికత ఇక ఏంటి అన్న విషయానికి వచ్చినట్లయితే, నాడు ఆశ్రమాలు, గురుకులాల్లో గురువుల సమీక్షలో అయితే శిశువులు బోధన పొందేవారండి. నేడు విద్యాలయాలు, కార్పొరేట్ పే స్కూల్స్, ఇంటర్నేషనల్ పోకడలతో చదువులు చెబుతూ ఉన్నారు. మరి సో విద్యార్థులకు అత్యాధునిక సౌకర్యాలతో పాటుగా విద్య బోధన చేస్తూ ఉన్నారు. కరోనా టైంలో కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు సాంకేతికత ఉపయోగించి. మరి అదే తరహాలో ఇప్పుడు నేడు భారతదేశంలో మరింత సాంకేతికత ముందుకు నడుస్తోందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏఐతో అన్ని రంగాల్లో ప్రవేశిస్తూ అందరినీ కలవరం పెడుతోందండి ఏఐ. తాజాగా విద్యారంగంలోకి కూడా ఈ ఏఐ ప్రవేశించింది. గౌహతిలో A1 రోబో టీచర్ను రాయల్ గ్లోబల్ స్కూల్ ఆవిష్కరించింది. సాంప్రదాయ వస్త్రాధరణతో ఐరిస్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. విజ్ఞానం, ఇంటరాక్టివ్ సామర్థ్యాలతో విద్యార్థులను ఆకర్షించింది రోబో. తరగతి గది అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. రాయల్ గ్లోబల్ స్కూల్ ఐరిస్ ప్రారంభ సెన్సేషన్ జరిపారండి. ఈ సెషన్లో విద్యను అందించడంలో ఐరిస్ సామర్థ్యానికి విద్యార్థులు మంత్రముగ్ధులయ్యారట. ఇక హిమోగ్లోబిన్ గురించి ఓ విద్యార్థి ప్రశ్నకు ఐరిస్ అని అయితే పేరు పెట్టారండి. ఈ ఏఐ రోబోకి ఈ వివరాత్మకమైన వివరాలను ఉదాహరణలతో సహా సూచించి అందించిందండి. అంటే అంత అర్థమయ్యేటట్టు అరటిపండు ఒలిచి పెట్టారన్నట్లుగా సిలబస్ అయితే చెప్పడం జరిగింది. సిలబస్ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలతో పాటుగా విస్తృతమైన అంశాలకు ఈ ఏఐ రోబో ఐరిష్ అనేది తన వేగవంతమైన ప్రతిస్పందనతో ఆకట్టుకుంది విద్యార్థులందరినీ కూడా. షేక్ హ్యాండ్ వంటివి అయితే ఇవ్వడం జరిగింది ఈ రోబో. ఇక అభ్యాస అనుభవాన్ని పెంపొందించడం, తరగతి గదిలో స్నేహభావాన్ని పెంపొందించడం వంటి ఐరిస్ నైపుణ్యతకు విద్యార్థులందరూ ఆనందించారు. విద్యారంగంలోకి ఏఐ కనుక హర్షమే అని అయితే ప్రవేశించిందన్నట్లయితే ఇక ఉద్యోగులు తమ ఉద్యోగాలకు ఎసరు తప్పదని టీచర్లు ఆందోళన చెందుతూ ఉన్నారండి. సో సాంకేతిక నిపుణులు పేటెంట్ అంటుండగా, సో ఈ విధంగా ఏఐ కనుక ఈ ఉపాధ్యాయులు, టీచర్లకు సంబంధించి కనుక వచ్చినట్లయితే ఇక ఉద్యోగులందరూ, ఉపాధ్యాయులందరూ ఇళ్ళకి అని అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు.